హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మీ లైఫ్లో హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాన్ 5th టు జాన్ 11th వరకు ఈ వీకెండ్ మీకు ఎలా ఉండబోతుంది టారోట్ మాధ్యమం ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే టారోట్ మీకు ఇచ్చే గైడెన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ ఇంకోటి, ఈ వీడియో అనేది టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. సో చుట్టుపక్కల నాకు ఎనర్జీస్ ఏవైతే పిక్ అవుతాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే నేను చెప్పినవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వకపోవచ్చు, బట్ ఏదైతే రీజనేట్ అయిందో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎనర్జీస్ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, నేను చెప్పిన మీతో రీజనేట్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని క్లైమ్ చేయండి, మీ ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు, వీడియోని మీరు చూసే ముందు మీ యొక్క ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ ఈ వీడియోని మీరు చూసినట్లయితే చాలా వరకు మీకు రీజనేట్ అనేవి అవుతాయి. అండ్ లెట్స్ స్టార్ట్ నౌ ద రీడింగ్ గైస్. ఓకే, జాన్ 5th టు జాన్ 11th వరకు చూస్తున్న వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఈ వీక్? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఈ వీక్ ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సండే. ఓకే, 4 of Pentacles, Sunday. And another one, the High Priestess. Okay. And another one, oh, the Sun card, Mangalvaram. And Budhavaram, King of Pentacles. Okay. And another one, Guruvaram, Judgment. And Shukravaram, Page of Cups. And Shinivaram, okay, Wheel of Fortune. Okay, bottom of the deck. Okay, Ace of Pentacles. Okay, Ace of Pentacles, Ace of Pentacles. Okay. ఓకే గాయస్, జనవరి 5 నుంచి జనవరి 11 వరకు మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ సండే 4 of Pentacles. 4 of Pentacles ఎందుకు వచ్చిందో చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ చూస్తున్న వ్యూవర్స్కి సండే 4 of Pentacles వచ్చింది. ఈ 4 of Pentalesకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ. ఎనర్జీస్ని క్లైమ్ చేయండి, లైక్ చేయండి వీడియోని గాయస్. ఓ, ద హ్యాంగ్డ్ మ్యాన్. అండ్ అనదర్ వన్, ఓకే, 3 of Pentacles. ఓకే. అండ్ అనదర్ వన్, ద వరల్డ్. 4 of Pentaclesకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. 4 of Pentacles ఒక మనిషి ఇవ్వండి. పెట్టికల్స్ అంటే ఫైనాన్స్ హోల్డ్ చేసుకొని ఉంచున్నారు, గట్టిగా పట్టుకొని, టైట్గా పట్టుకొని ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ చూడండి, చాలామందికి అయితే ఇక్కడ చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది పెద్ద లెవెల్లో అవ్వచ్చు, చిన్న లెవెల్లో అవ్వచ్చు, బిగ్ లెవెల్ అండ్ స్మాల్ లెవెల్. మీ యొక్క అంటే ఎవరైతే కలిసి పార్ట్నర్షిప్లో మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారో, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒకరి దగ్గర డబ్బు అడిగి స్టార్ట్ చేశారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది డబ్బు విషయంలోని. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు, వాడు మీకు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు బిజినెస్లో. అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, డబ్బు విషయంలో మీకు ట్రాప్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు డబ్బు విలువ అనేది ఏంటి అనేది తెలిసింది. అందుకే మీరు ఇక్కడ డబ్బుని హోల్డ్గా అంటే టైట్గా పట్టుకున్నారు. చూడండి, డబ్బుని అంటే సేవింగ్స్ కొరకు, అంటే మీరు అర్థం చేసుకున్న లైఫ్లో ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. ఎక్కడైనా డబ్బు బంగారం దగ్గర విరోధం అనేది వస్తుంది. సో మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారు, నేను ఇప్పటి నుండి మనీని సేవ్ చేస్తాను, అవి విచ్చలవిడిగా ఖర్చు పెట్టను. ఒకవేళ డబ్బు ఇచ్చినా సరే ఆచి తూచి ఎవరికైనా ఇవ్వండి, ఇస్తానని ఫిక్స్ అవుతారు. సో మీకు కొంతమంది ట్రాప్ చేయడం అయితే జరిగింది. ద వరల్డ్ కార్డ్ అంటే ఎవరైతే మీరు
మిమ్మల్ని మోసం చేస్తున్నారో, మీరు మోసపోయారో ఎవరి చేతుల్లో అయినట్లయితే, ఆ యొక్క సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ద వరల్డ్ కార్డ్ అనేది ఒక నెగెటివ్ సైకిల్ ఎండ్ అయ్యి పాజిటివ్ సైకిల్‌లోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారు. వరల్డ్ కార్డ్ దానికి కూడా సూచిస్తుంది. అంటే మీరు ఇంతవరకు ఏదైతే బాధపడ్డారో, ఆ బాధపడిన సిట్యుయేషన్ నుండి మీరు బయటపడతారు. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇంకో 4 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్ 2 కలిసొచ్చాయంటే, మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్‌పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని కొంచెం భద్రపరచండి. ఎక్కువగా ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఖర్చులు పెట్టొద్దు ఈ వీక్ అయితే. కొంచెం మనీని సేవ్ చేయండి. కొలాబరేట్ అవ్వండి. మీ యొక్క ఫ్యామిలీతో అవ్వచ్చు, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్‌తో అవ్వచ్చు, తెలిసిన వాళ్ళతో అవ్వచ్చు. కొలాబరేట్ అయ్యి కొత్త న్యూ బిజినెస్‌ని క్రియేట్ చేయండి. టీమ్ వర్క్ చేయండి. కలిసి పని చేయండి. మీరు ఒకరితో కలిసి అంటే ఒకరు పని చేసింది వేరు, 10 మంది కలిసి పని చేసింది వేరు. దానిలో ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త న్యూ ఐడియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, కొంచెం ఈ వీక్‌లా అయినట్లయితే, ఫస్ట్ రోజు అయినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ ఏదైతే ఉందో వాటిని కొంచెం సేవింగ్స్‌లో ఉంచండి. ఎక్కువగా డబ్బనేది ఖర్చు పెట్టొద్దు. బట్ ఎవరైనా సరే మీకు డబ్బు సాయం గురించి వచ్చినా సరే ఆచితూచి డబ్బునివ్వండి. ఎందుకంటే ఒకసారి డబ్బు ఒకరి చేతుల్లోకి వెళ్ళిందే మళ్ళీ తిరిగి రావడం కష్టం. ఎదుటి వాళ్ళు మనకి డబ్బు ఇవ్వాలి అనుకోవాలి. అండ్ మండే ద హై ప్రిస్టెస్. ఓకే. హై ప్రిస్టెస్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ యూనివర్స్. హై ప్రిస్టెస్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్‌కి హై ప్రిస్టెస్ వచ్చింది మండే, దాని ఎక్స్‌ప్లనేషన్ ఏంటో ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ఓకే. ద స్ట్రెంగ్త్. ఓకే. ద స్ట్రెంగ్త్. And another one, Ace of Swords. Okay. And another one, okay, 10 of Wands. చూడండి, స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. మీరు చాలా మీ యొక్క ఫ్యామిలీ పట్ల అవ్వచ్చు, మీకున్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ మీరు చాలా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ ద హై ప్రిస్టెస్ అంటే మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్‌ని ఫాలో అవ్వండి. అంటే మీ మనసు ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి. బయట వాళ్ళు చెప్పింది లెక్క చేయకండి. వినండి. విని దాని నుండి ఏదైనా గ్రహించండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకేం చెప్పబోతున్నారు మీరు వినండి. బట్ మీకేం నచ్చుతుందో చివరిలో అదే చేయండి. సో, ఎక్కువ బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో అవ్వచ్చు, మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీ పట్ల అవ్వచ్చు, అండ్ ఇక్కడ సిట్యుయేషన్ ఏదైతే ఉందో లవర్. ఇక్కడ చాలామంది ప్రేమించిన అమ్మాయిని పొందాలి అని ఫైనాన్షియల్‌గా కూడా ఇండిపెండెంట్ అవ్వాలనుకోండి. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయిని అయితే చూసుకోవాలి కదా! వాళ్ళకి కొన్ని అవసరాలున్నాయి. వాళ్ళ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. సో, ఆ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలంటే మీ దగ్గర మనీ పరంగా ఫైనాన్షియల్‌గా అబండెంట్ అయ్యి ఉండాలి. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయ్యి ఉండాలి. దాని పరంగా కూడా ఆలోచిస్తున్నాను. అండ్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ కొంతమంది అమ్మాయి తరపు వాళ్ళు ఇంట్లోనైతే ఒక కండిషన్ అనేది పెట్టారు. నువ్వు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ నీకున్నప్పుడు, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయినప్పుడు మా అమ్మాయిని నీకిచ్చే పెళ్లి చేస్తాం అని ఒక కండిషన్ పెట్టున్నారు. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్‌లో ఒకరికి. నేను చెప్పినవన్నీ అన్నీ అందరికీ రీజనేట్ అవ్వకపోవచ్చు. కొన్ని కొన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు 4 ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది ఇక్కడ. మీరు చూసుకున్నట్లయితే సండే. అండ్ మండే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుందంటే మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ క్లారిటీ. చూడండి, అయిపోయిందేదో అయిపోయింది. దాన్ని మరి ఆలోచించి ఇంక దేంట్లోని మీరు ఇన్వెస్ట్ చేయకపోయినట్లయితే మనీని, మీరు బిజినెస్‌లో ముందుకు వెళ్ళలేరు. సో, బిజినెస్‌లో ముందుకు వెళ్ళాలంటే మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. మెంటల్ క్లారిటీ ఉండాలి. మెంటల్ ఫిట్‌నెస్ అనేది ఉండాలి. మెంటల్‌గా ఫిక్స్ అయ్యి ఉండాలి. షార్ప్ మైండెడ్‌తో ఉండాలి. అలా అయినట్లయితే కొత్త కొత్త థాట్స్ మీరు బిజినెస్‌లో ముందుకు వెళ్ళగలరు. అండ్ ద స్ట్రెంగ్త్ కార్డ్. ధైర్యాన్ని కలిగి ఉండండి. అధైర్యపడొద్దు. లైఫ్‌లో ఎన్నో జరుగుతుంటాయి. ఎన్నో అవుతూ ఉంటాయి. బట్ దాంతో మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు భగవంతుని పైన. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. వస్తారు మనల్ని తొక్కేయాలని మధ్యలోని. మనల్ని లాస్ చేయాలని. సో, ఏ పని చేసినా గానీ గుడ్డిగా నమ్మి చేయొద్దు. ఎంత స్నేహితుడైనా అవ్వచ్చు, ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు. ఫ్యామిలీ కొలీగ్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఆచితూచి ముందు అడుగు వేయండి. బట్ ఏదైతే మీరు బర్డెన్‌తో ఫీల్ అవుతున్నారో ఆ బర్డెన్ నుండి మీరు బయటకొస్తారు. మీలో స్ట్రెంగ్త్‌ని తెచ్చుకుంటారు మండే. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ ద సన్ కార్డ్. ట్యూస్డే. మంగళవారం ద సన్ కార్డ్ ఎందుకు వచ్చింది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ద సన్ కార్డ్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. Oh my God, 2 of Cups.
అండ్ another one, oh the sun. Oh wow. ఓకే, 4 of cups. ఓకే, చూడండి ఇక్కడ ద సన్ కార్డ్ డబుల్ హ్యాపీనెస్, డబుల్ పాజిటివిటీ మీలో పెరగనుంది. ఆల్రెడీ మీరు చాలా నెగిటివ్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ ద్వారా అవ్వచ్చు, పాస్ట్లో మీ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా అవ్వచ్చు, మీరు పాస్ట్లో చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యారు, చాలా అంటే చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యారు. కొంతమంది లవ్ రిలేషన్షిప్ బ్రేక్ అయింది, భార్యాభర్తల మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ అది వచ్చింది, భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఉన్నవారు, మీ భర్త ఇంకో అమ్మాయిని కోరుకున్నారు, పాస్ట్ అమ్మాయిని తిరిగి వస్తే మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, మీ యొక్క లవ్ రిలేషన్షిప్లో ఉన్నదైతే మీరు యాక్చువల్లీ ప్రజెంట్ అయితే చాలామంది కార్మిక్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తున్నారు. మీ యొక్క కార్మిక్ రిలేషన్షిప్ అంటే మీరు చేసిన కర్మలు, పూర్వజన్మ పాప కర్మ ఫలాలు అవ్వచ్చు, ఈ జన్మలో తెలిసి తెలియని ఏమైనా మీ కర్మలు చేసినట్లయితే ఆ యొక్క కార్మిక్ సైకిల్ని మీరు లీడ్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఆ కార్మిక్ సైకిల్ నుండి ఇప్పుడు మీరు బయటికి రాబోతున్నారు. అందుకే ఇక్కడ ద సన్ కార్డ్ ఇది ద సన్. మీ లైఫ్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది, మీరు పాజిటివిటీని ఫీల్ అవుతున్నారు. ఈ యొక్క మంగళవారం అయినట్లయితే మీ యొక్క కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. అంటే భగవంతుడు మీ యొక్క చేసిన కార్మిక్ బ్యాకేజెస్ అన్నిటిని తొలగిస్తున్నాడు. సో భగవంతుడు ఇక్కడ మీకు ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాడు. ఇవ్వండి, ఈ 3 కప్స్ అనేవి మీ లైఫ్లో పోగొట్టుకుని అవ్వచ్చు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవ్వచ్చు, బట్ దేనికి పనికిరానివి ఇవి. మీరు ఏదైతే మీరు పొందారు, కొన్ని ఎర్న్ చేశారు మీ లైఫ్లో, బట్ అవి దేనికి పనికి రాకుండా పోయాయి. సో ఏదైతే పోయాయో, ఏవి పనికి రాకుండా ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ప్రజెంట్ భగవంతుడు ఇస్తున్న ఆపర్చునిటీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా డిస్ట్రాక్టెడ్లో ఉన్నారు, మీరు పట్టించుకోవట్లేదు, బాధలో ఉండి. దీన్ని పట్టించుకోండి. మీ యొక్క కార్మిక్ సైకిల్ అనేది ఎండిపోయింది, న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. బట్ ఇప్పుడు నుండి మీరు మంచి కర్మలు చేయండి, దాన ధర్మాలు చేయండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. చూడండి, సహాయం అంటే ఓన్లీ డబ్బిచ్చే సహాయమే కాదు, మాట కూడా మాట్లాడడం కూడా, మాట సహాయం కూడా సహాయమే అవుతుంది. సో సహాయం అనేది చేయండి. అండ్ అనదర్ వన్ 2 ఆఫ్ కప్స్. ఇదివరకే చెప్పాను, చూడండి, టాక్సిక్ రిలేషన్షిప్ని వదిలేయండి. మీ లైఫ్లో అయినట్లయితే ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. అది భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, బ్రేకప్ అయిన వాళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యి విడిపోయిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ లైఫ్లోకి న్యూ పర్సన్ అనేవారు రాబోతున్నారు. న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ రీయూనియన్ కూడా ఆఫ్టర్ మార్చ్, ఈ వీక్లో కాదు, ఆఫ్టర్ మార్చ్ భార్యాభర్తలకి, అలాగే లవ్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయిన వాళ్ళు, నో కాంటాక్ట్లో ఉన్న మార్చ్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది, రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ద సన్ కార్డ్ డబుల్ హ్యాపీనెస్, డబుల్ పాజిటివిటీ. సో మీ పర్సన్ నా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇక్కడ మీరు లవ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ యొక్క ఫ్రెండ్సే మీ యొక్క లవ్ పార్ట్నర్కి మీ గురించి చెడుగా చెప్పడం జరిగింది. మీ దగ్గర ఉన్న స్నేహితుడే, చాలా మంచి స్నేహితుడు, పర్సనల్ ఫ్రెండ్ అని అంటారు కదా, ఆ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. మీ గురించే మీ యొక్క పార్ట్నర్కి చాలా తప్పుగా చెప్పడం జరిగింది. సో మీ పార్ట్నర్ ఇప్పుడు మీ గురించి అన్నీ తెలుసుకున్నారు, అందుకే ఇప్పుడు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అందరికీ కాదు, కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, కొంత సిచ్యువేషన్లో న్యూ పార్ట్నర్ రాబోతున్నారు. ఎప్పుడైతే మీరు చాలామంది భగవంతుని కోరుకున్నారు, శివయ్యకి ప్రార్థన చేశారు, మ్యారేజ్ గురించి అవ్వచ్చు, లేకపోతే లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, నా యొక్క పార్ట్నర్, నేను ప్రేమించిన వ్యక్తి మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలి, నా భర్త నా దగ్గరికి తిరిగి రావాలి, నా భార్య నా దగ్గరికి తిరిగి రావాలని గట్టిగా కోరుకున్నారు మ్యారేజ్ పర్పస్ గురించి. కొంతమంది మ్యారేజ్ పర్పస్ కోరుకున్నారు, కొంతమంది భార్య రావాలి, తిరిగి రావాలి, భర్త తిరిగి రావాలని కోరుకున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఆఫ్టర్ మార్చ్ మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, అండ్ బుధవారం చూద్దాం. బుధవారం కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. కింగ్ ఆఫ్ పెంటికల్, ప్లీజ్ ఎక్స్ప్లెనేషన్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్. 3 ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వస్తే సెలబ్రేషన్స్తో రావాల్సిందే. ఓకే, 5 ఆఫ్ కప్స్.
ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే. 7 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, దాడి చేసేవాళ్ళు ఉంటారు, దోపిడీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ అక్కడ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ లీడర్షిప్కి ప్రతీక. లీడర్షిప్, ఫోర్ సైడ్, దూరదృష్టి, ముందు చూపు, విజన్. అంటే ముందున్న లైఫ్లో ఎలా ఉండాలి, రానున్న లైఫ్లో నేను ఎలా ఉండాలి, అలా ఉండాలంటే ఏం చేయాలి. ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా ముందు చూపు కలిగి ఉంటాడు. లైఫ్లో నేను ఇప్పుడు ఏం చేస్తే నేను లైఫ్లో ఎదుగుతాను. సో మీ యొక్క థాట్ కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. నేను ఏం చేస్తే నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఏం చెయ్యాలి అసలు. చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇవంతా తను సంపాదించుకునేవి ఇవన్నీ. ఫ్రూట్ఫుల్నెస్, ఫ్రుటిషన్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎక్కడైతే ఉంటుందో, ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది గైడెన్స్ ఇక్కడ మీకు నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీకు గైడెన్స్ అనేది ఇస్తుంది యూనివర్స్. మీరు కింగ్ ఆఫ్ పెంటికల్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే 5 ఆఫ్ కప్స్. ఏదైనా మీకు బాధ కలిగించేది, అది పర్సన్ అవ్వచ్చు, ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు, ఆ సిచ్యువేషన్ నుండి వెంటనే డైవర్ట్ అవ్వండి. అక్కడ ఉండొద్దు. టాక్సిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, టాక్సిక్ థాట్స్ అవ్వచ్చు, ఆ థాట్స్లో ఎక్కువ సమయం ఉండొద్దు. అవి మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు, వాటిని మీరు కంట్రోల్ చేయాలి. సో ఆ పొజిషన్లో ఉండొద్దు. 4 ఆఫ్ కప్స్. పోయిందేదో పోయింది తిరిగి రాదు. బాధపడినంత మాత్రాన మన దగ్గర నుండి ఏదైతే పోయిందో అది మంది కాదు. సో ఆ థాట్లో ఉండండి. ఇది ఒక గైడెన్స్. ఇది నాకు అనిపిస్తుంది మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. చాలామంది థింక్ చేస్తున్నారు, అయ్యో నేను అనుకుంది జరగట్లేదే, నేను ఈ ఇయర్ ఎలాగైనా ఫైనాన్షియల్ అబెండెంట్ అవ్వాలనుకుంటున్నారు, నా యొక్క పావర్టీ, నా యొక్క పేదరికాన్ని తొలగించుకోవాలనుకుంటున్నాను, ఒకరిపైన ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. సో అలా ఉండాలంటే నేను ఏదో చేయాలనుకుంటున్నాను. బట్ ఏదైతే చెయ్యాలో అది చేయట్లేదు. బాధపడినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. బాధ నుండి బయటికి రావాలి. అలాగే ఏవైతే మీ యొక్క థాట్స్ మీ పైన ప్రభావం చూపుతున్నాయో, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయో, ఆ థాట్స్ నుండి బయటికి రండి. 7 ఆఫ్ స్వార్డ్స్. స్నీకింగ్ పీపుల్ నుండి కొంచెం జాగ్రత్త పడండి. మన మనసు కూడా మనల్ని ఒక్కొక్కసారి మనసు కాదు, మన యొక్క ఆలోచనలు కూడా మనల్ని ఎప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటి నెగిటివ్ ఆలోచనలో, నెగిటివ్ థాట్స్లో మునిగిపోవద్దు. ఆ థాట్స్ని కట్ చేయండి. ఆ థాట్స్లోని అలాగే బాధపడుతూ ఉన్నట్లయితే మీ లైఫ్లో మీ గోల్ని రీచ్ అవ్వలేరు. ఓకే. అండ్ 4 ఆఫ్ కప్స్ నేను ఇదికే చెప్పాను. ఇక్కడ 2 ఆఫ్ అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే 5 ఆఫ్ కప్స్. మీ అంటే పాస్ట్లో మీ యొక్క కొన్ని కోల్పోయారు. ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కోల్పోయారు. అది తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. 3 ఆఫ్ కప్స్. నేను ఇదివరకే చెప్పాను, ఆఫ్టర్ మార్చ్ సెలబ్రేషన్స్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. వీటన్నిటి వంట జాగ్రత్త వహించినట్లయితే. ఓకే. అండ్ అనదర్ వన్ కార్డ్. ఓకే. గురువారం జడ్జిమెంట్ కార్డ్. గురువారం జడ్జ్మెంట్ ఎందుకు వచ్చిందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్కి ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. Queen of Swords. Okay, Queen of Swords. Okay, 6 of Cups. Okay, and another one. Okay, 5 of Swords. Judgment card by Judgment card. Queen of Swords. జడ్జిమెంట్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే నేను ఇదివరకే చెప్పాను, ఇక్కడ మీరు చాలా 4 ఆఫ్ పెంటికల్స్ ఇవి స్టార్టింగ్ అనమాట. 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చి అంటే మిమ్మల్ని మోసగించిన వాళ్ళు ఉన్నారు, హ్యాంగ్డ్ మ్యాన్. మిమ్మల్ని మోసగించిన వాళ్ళు ఉన్నారు, మీరు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈశ్వరుని పట్ల జడ్జిమెంట్ అనేది రాబోతుంది. అలాగే ఏదైతే మీరు లైఫ్లో కోల్పోయారో, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, పార్ట్నర్ని కోల్పోయి ఉన్నారు, నో కాంట్ సిచ్యువేషన్, బ్రేకప్, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే కొంతమంది కోర్ట్ కేసెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఆ కోర్ట్ కేసులోని జడ్జిమెంట్ అనేది మీకు రాబోతుంది. మీరు గెలవబోతున్నారు ఫైనల్లీ. కొంతమంది 6 years నుండి కోర్ట్ కేసు నుండి నడుస్తూ ఉన్నారు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ పని అవ్వట్లేదు. బట్ ఈసారి అలా కాదు, మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఎవరు చూస్తున్న వ్యూవర్స్లోని
కోర్ట్ కేస్ అనేది నడుస్తుంది. ఆ కోర్ట్ కేస్‌లో మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఇన్ ద పాజిటివ్ వే మీకు ఫేవరబుల్‌గా రాబోతుంది. ఓకే. అందుకే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే నిజం ఎక్కడుంటుందో అక్కడ అబద్ధం అనేది ఉండలేదు. సో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్తుంది. క్లియర్ కట్, షార్ప్ మైండ్, ఇంటలెక్చువల్. ఓకే. ఆ యొక్క పొజిషన్‌లో మీరు ఉండాలి. ఏదైనా క్లియర్ కట్‌గా మాట్లాడాలి. కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఎదుటి వాళ్ళతో కన్వర్జేషన్ కరెక్ట్‌గా ఉంచండి. ఓకే. 6 ఆఫ్ కప్స్ మీకు అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకు సహాయం చేయబోతున్నారు. మీ పాస్ట్‌లో ఉన్న కొంతమంది పీపుల్స్ మీ వర్క్‌కి. ఓకే. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ ఎవరైతే మీకు పాస్ట్‌లో మిమ్మల్ని వదిలేసారో, మీ దగ్గర ఏమీ లేదని, మీతో గొడవలు పడ్డారో అనవసరంగా. అందుకని ఇక్కడ జడ్జ్‌మెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి ఎవరైతే ల్యాండ్ పరంగా అవ్వచ్చు, ఏవైనా రిలేషన్‌షిప్ పరంగా అవ్వచ్చు, ఏవైతే కోర్ట్ కేసెస్ నడుస్తున్నాయో మిమ్మల్ని ఒకప్పుడు వదిలేసారో సో, దానికి మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుంది. అనవసరంగా మీతో గొడవలు పడ్డారు. ఏ తప్పు లేకుండా మీతోని. సో, మీకు దాని పరంగా జడ్జిమెంట్ అనేది భగవంతుడు మీకిస్తున్నాడు. వాళ్ళు మీకు క్షమాపణ తిరిగి అడగబోతున్నారు. ఓకే గైస్. అండ్ అనదర్ వన్ శుక్రవారం పేజ్ ఆఫ్ కప్స్. నేను ఇదివరకే చెప్పున్నాను మీకు. పేజ్ ఆఫ్ కప్స్ గురించి. మీ యొక్క పర్సన్ నుండి మీకు కాల్ గాని వచ్చే అవకాశం అయితే. Another one page of cups. Okay, page of cups explanation please universe. Page of cups explanation please. Please శుక్రవారం చూస్తున్న వ్యూయర్స్కి ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ఓకే. పేజ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ and then the one the devil and the one 10 of swords. చూడండి, నేను ఇదివరకే చెప్పాను ఇక్కడ 2 ఆఫ్ కప్స్. మీ యొక్క పర్సన్ నుండి మీకు మెసేజ్ వచ్చే అవకాశం, కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీ యొక్క ఇంట్రెస్ట్, మీ క్రష్ అవ్వచ్చు, అలా వాటెవర్ మీరు ప్రేమించిన వ్యక్తి అవ్వచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు. ఆ ఇష్టపడిన వ్యక్తి నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ద క్వీన్ ఆఫ్ వాండ్స్. బట్ ఏది ఏమైనా సరే మీ యొక్క బౌండరీస్ అనేవి మీకు ఉండాలి. మీ యొక్క లిమిటేషన్స్ అనేవి మీలో ఉండాలి. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తానంటే నాకు నేనే సాటి నాకు ఎవరు లేరుపోండి. మిమ్మల్ని మీరు లవ్ చేయండి. సెల్ఫ్ లవ్కి ముందు ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఎవరినైనా మీరు ప్రేమించడం, మిమ్మల్ని ప్రేమించడం. ముందు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇండిపెండెంట్ అవ్వండి. క్వీన్ ఆఫ్ వాండ్స్ చెప్తుంది ఇక్కడ. అండ్ ద డెవిల్ ఎనర్జీ. ఇదివరకు అయితే మీ భార్యాభర్తలు ఎక్కువగా మ్యాక్సిమం భార్యాభర్తలు సక్రమంగా ఉండకూడదు, వాళ్ళ మధ్య సఖ్యత ఉండకూడదు, వాళ్ళ మధ్య అన్యోన్యత ఉండకూడదు, ప్రేమగా ఉండకూడదని భర్తకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, భార్యకు సంబంధించిన తరపున వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళపైన స్పెల్స్ని ఉపయోగించారు. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండకూడదని. సో, వాళ్ళు విడిపోవడానికి కారణం ఒక విధంగా స్పెల్స్‌ని ఉపయోగించడం, సైకిక్ అటాక్ చేయడం, తంత్ర విద్యలను ఉపయోగించడం. ఇలాంటివి కూడా జరిగాయి పాస్ట్‌లో. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ప్రెజెంట్. అలాంటివి ఏమున్నా సరే ఆ యొక్క 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అందుకే. దానివల్ల మీరెంతో బాధపడ్డారు. పాస్ట్‌లో అవ్వచ్చు, ప్రెజెంట్‌లో కూడా అవ్వచ్చు. ప్రెజెంట్‌లో కూడా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు. ఎప్పుడు గొడవలే. ప్రశాంతత అనేది లేదు. సో, ఆ యొక్క సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. 10 ఆఫ్ స్వార్డ్స్. 10 అనేది మాక్సిమం నెంబర్ అనేది కంప్లీషన్. అంటే ఆ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది. సో, అందుకే మీకు మెసేజ్ అనేది, కాల్ అనేది రాబోతుంది. ఆ యొక్క అటాక్స్ నుండి మీ పర్సన్ అనేది బయటికి రాబోతున్నారు. బయటకొచ్చి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ చేయబోతున్నారు. సో, మీ యొక్క పర్సన్ మీ నుండి విడిపోవడానికి కారణం ఒక విధంగా స్పెల్స్‌ని ఉపయోగించడం, డెవిల్ ఎనర్జీస్‌ని ఉపయోగించడం. ఓకే. సో, ఫైనల్లీ మీ పర్సన్ దాని నుండి బయటపడబోతున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గైస్. గుడ్ లక్. చక్రం అనేది తిరగబోతుంది. ఇంతవరకు లక్ మీకు అనేది సహాయపడలేదు. ఇప్పుడు మీ లక్ మీకు సహాయపడబోతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ గైడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ఓకే. ఓహ్! జస్టిస్, జడ్జ్‌మెంట్. గ్రేట్. పక్కాగా 100% మీకు జడ్జ్‌మెంట్ అనేది లభించబోతుంది గైస్. మీరు దేని గురించి అయితే భగవంతుని కోరుకుంటున్నారో. నైట్ ఆఫ్ స్వార్డ్స్. అండ్ దెన్ ద వన్ ఓకే మ్యాజిషియన్. ఓహ్! గ్రేట్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు పాస్ట్‌లో అయినట్లయితే మీకు
మీ పాస్ట్‌లో అయినట్లయితే మీకు అనేది అంటే మీరు చేసిన ఎఫర్ట్స్ కావచ్చు, మీరు చేసిన ప్రయత్నాలు కావచ్చు, మీరు ఒక రిలేషన్‌షిప్ గురించి ఎంతో పాటుపడ్డారు. మీ పర్సన్ వెనకాల పడ్డారు. అయ్యో! ఇది మంచిది కాదు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఇన్ని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా బట్ మీ పర్సన్ అనేవాళ్ళు వినలేదు. అప్పుడు మీ లక్ అనేది మీ యొక్క అదృష్టం అనేది మీకు తోడులేదు. బట్ ఇప్పుడు మీ అదృష్టం మీతోనే ఉంది. చక్రం తిరగబోతుంది. మీకు ఫేవరబుల్‌గా అవ్వబోతుంది. సో, అందుకే ఇక్కడ జడ్జ్‌మెంట్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. మీకు జస్టిస్ అనేది లభించబోతుంది గైస్. దేని గురించి అయితే మీరు పాస్ట్ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారో, ప్రెజెంట్ కూడా స్ట్రగుల్ అవుతున్నారో, సో, దానికి మీకు జస్టిస్ అనేది లభించబోతుంది. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి. మన లైఫ్‌లో ఏది ఇన్‌స్టంట్‌గా జరగదు. వెంటనే ఏది జరగదు. చేంజెస్ అనేవి వస్తాయి. నెమ్మదిగా చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. పరివర్తనం అనేది జరుగుతూ ఉంటుంది లైఫ్‌లో. బట్ ఏది ఏమైనా సరే లైఫ్‌లో జరిగే ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడ స్టక్ అయిపోకూడదు. సో, మీ లైఫ్‌లో కొన్ని అవడం కొంత సమయం పట్టొచ్చు. బట్ అయ్యి తీరుతుంది. ఎవరైతే మీ పట్ల తప్పు చేసినా వాళ్ళు మీకు క్షమాపణ కోరుకోబోతున్నారు గైస్. ద మెజిషియన్, మీరు దేన్నైనా అంటే ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి లక్ మీతో తోడుగా ఉంది కాబట్టి మీరు దేన్ని మేనిఫెస్టేషన్ చేస్తే, మీరు దేన్ని కోరుకున్నట్లయితే దాన్ని మీరు పక్కాగా సాధించగలరు. 100%. మీరేవైతే ఇంతవరకు అనుకున్నారో నాకిది కావాలి, నాకది కావాలి. బట్ ఇమాజినేషన్‌లో మీరు చేశారు. బట్ మీరు ఏదైతే ఇమాజినేషన్ చేసుకున్నారో దాన్ని మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా మీరు వాటిని గెయిన్ చేయగలరు. అంటే మీ లైఫ్‌లో సడన్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ర్యాపిడ్ మూవ్‌మెంట్‌లోనే. సో, ఇక్కడ ఇంకేమని చెప్పలేదు అంటే స్టూడెంట్స్‌కైతే ఈ వీక్ అనేది కొంచెం వాళ్ళ యొక్క మూడ్స్ అనేవి స్వింగ్స్ అవుతుంటాయి. బ్యాలెన్స్‌లో ఉండరు. ఇన్‌బ్యాలెన్స్‌లో ఉంటారు కొంచెం. పిల్లల మాట వినరు. మీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్టడీ కూడా కొంచెం 50-50గా ఉంటుందనమాట. అంతగా ఎందుకంటే సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది. సో, వాళ్ళ ప్లానింగ్స్‌లో వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళాలు అవన్నీ జరుగుతాయి కాబట్టి స్టడీ పరంగా కొంచెం 50-50 అనమాట. ఫైనాన్షియల్ పరంగా మీకు ఆల్రెడీ చెప్పున్నాను. భార్యాభర్తలకి ఇది చెప్పున్నాను. అండ్ హెల్త్ పరంగా అయితే నో ప్రాబ్లమ్. హెల్త్ ఇష్యూస్ అయితే ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్‌లో మీ యొక్క హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ పరంగా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి మెరుగుపడతాయి. చాలా వరకు రిలీఫ్ అనేది పొందుతారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇదివరకే చెప్పాను. కొంచెం మీ యొక్క యాసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మీ ఎక్స్‌పెండిచర్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో కొంచెం హోల్డ్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఖర్చుపెట్టండి డబ్బుని. హార్డ్ వర్క్ చేయండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీకు న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఫైనాన్షియల్‌గా, బిజినెస్ పరంగా. అందుకే ఇక్కడ న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇగోండి చూడండి ఇక్కడ. న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతుంది మీ గురించి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. న్యూ థాట్స్. మీరేదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో, బిజినెస్ స్టార్ట్ చేశారో దాంట్లో ప్రాఫిట్ పొందబోతున్నారు. కొత్త రిలేషన్‌షిప్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. న్యూ రిలేషన్‌షిప్ అవ్వచ్చు. పాతవి ఏదైతే ఎండ్ అయిపోయాయో ఆ రిలేషన్‌షిప్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మార్చ్ తర్వాత. ఇక్కడైతే ఎనర్జీ కనిపిస్తుంది. మార్చ్ తర్వాత రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, చాలామంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద ఇక్కడ చూడండి ద చారియట్ వచ్చింది ఇక్కడ. ఓహ్! ద చారియట్, ద లవర్స్, 6 ఆఫ్ స్వార్డ్స్. ఓహ్ మై గాడ్! గుడ్‌నెస్. ఇదివరకే నేను ఇప్పుడు చెప్పాను. లవర్స్ అనేవారు మళ్ళీ తిరిగి రీయూనియన్ అవుతారు ఆఫ్టర్ మార్చ్. నాకు ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారో ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారు గైస్. ద చారియట్ ఏ పని చేసినా విల్ పవర్ అంటే కాన్ఫిడెన్స్‌తో చేయండి ఏదైనా సరే. మీకు ఇన్నర్ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. అది ఫాలో అయినట్లయితే మీరు లైఫ్‌లో ఏదైనా చేయగలరు. అండ్ 2 పడవల మీద ప్రయాణం చేయకండి. చారియట్ అనేవి 2 చక్రాస్ అనేవి ఉంటాయి. చారియట్ చేస్తూ ఉంటాడు. ముందుకు వెళ్తూ ఉంటాడు. 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఏదో ఒక దాని మీద డిసైడ్ అయ్యండి. రెండిటి మీద వెళ్ళారంటే ఎటికి కాకుండా పోతారు. మధ్యలోని మునిగిపోతారు. 2 పడవల మీద ప్రయాణం కరెక్ట్ కాదు అంటారు. బట్ ఒక దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఫుల్ ఫోకస్ అనేది పెట్టండి. ఓకే. అండ్ యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. నౌ యూనివర్స్, ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ఓకే ఏంజెల్స్, చూస్తున్న వ్యూవర్స్‌కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్‌కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్‌కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్. థ్యాంక్ యూ మై లవ్లీ ఏంజెల్స్. థ్యాంక్ యూ సో మచ్.
Fourth one. Okay, within the next few months. Okay, guys. The next year from now. And another one, listen to your intuition. ఇదివరకే చెప్పాను నేను మీకు మార్చ్ తర్వాత ఏదైనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మార్చ్ నాకు ఇక్కడ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఏంటంటే మార్చ్ తర్వాత మీ యొక్క ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అన్ని విధాలుగా ఆ ప్రయత్నాలు మెరుగుపడే అవకాశం ఉంది ఆఫ్టర్ మార్చ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. నేను ఇదివరకు చెప్పాను మార్చ్ తర్వాత నాకు ఎనర్జీస్ కనబడుతున్నాయని. సో ఇక్కడ కూడా అదే వచ్చింది. క్లైమిట్ గైస్, క్లైమిట్ 333. నాకు ఇక్కడ ఒక నెంబర్ కనబడుతుంది 333 క్లైమ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. చూడండి, లైక్ చేసినట్లయితే నేను చెప్పిన మీకు రెజొనేట్ అవుతాయి, లేకపోతే ఎటికి కాకుండా పోతాయి. సో వీడియోని లైక్ చేయండి. సో ఇయర్ ఫ్రమ్ నౌ ఇదివరకు చెప్పాను, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఈ ఇయర్ మీ గురించే. ఇయర్ మీ చేతుల్లోనే ఉంది. పాడు చేసుకోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది, గెయిన్ చేసుకోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. సో మీ యొక్క ప్రయత్నాలు ఆపకుండా చేయండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ యొక్క ఇంట్యూషన్ ఫాలో అవ్వండి. ద హై ప్రిస్టిస్ ఇక్కడ వచ్చింది. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీరు ఫాలో అవ్వండి. మీ అంతరాత్మ చెప్పేది, భగవంతుడు చెప్పేది వినండి. అది ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు మనకి సరైన మార్గదర్శనాన్ని చూపిస్తాడు, తప్పుడు దాన్ని చూపించడు. సో మీ యొక్క ఇంట్యూషన్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. పక్కవాన్ని హెల్ప్ చేయమని చెప్పండి. కొన్ని మీకు ఏమైనా హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో. అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. కమ్యూనికేషన్స్ అనేవి క్లియర్గా ఉంచండి. వావ్ గైస్, బిగ్ హ్యాపీ చేంజెస్. మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఇయర్ ఫ్రమ్ నౌ మీ ఇయర్ మీ గురించి చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. సో 333 క్లైమ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. డివైన్ బ్లెస్సింగ్స్, పాజిటివ్ అఫర్మేషన్స్తోని డివైన్ బ్లెస్సింగ్స్ అని 333 అని ఈ వీడియోని క్లైమ్ చేయండి గైస్. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అండ్ ఈశ్వరుడు ఇచ్చిన సైన్స్ కూడా మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటాయి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇలా వీక్లీ రీడింగ్సే కావచ్చు, మోటివేషన్ కావచ్చు, మీ యొక్క నో కాంటాక్ట్, బ్రేకప్, రిలేషన్షిప్, యాక్ని స్టార్స్, ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. మరిన్ని వీడియోస్ని మీ గురించి నేను తీసుకొస్తాను అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.